వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మరింత ఈజీ. ఆర్టీఓ ఆఫీస్ వెళ్లకుండా పీఆర్ నెంబర్, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పొందొచ్చు. వెహికల్ కొన్న షోరూంలోనే ఈ ఫెసిలిటీ కల్పించబోతోంది సర్కార్. వాహనాల రిజిస్ట్రేషన్ మరింత సులువు కానుంది. వెహికల్ కొన్న షోరూంలోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కూడా షోరూం నుంచే పొందొచ్చు. అంతేకాదు కొత్త వాహనాలకు సంబంధించిన అన్ని పౌర సేవలు ఇకపై ఆటోమొబైల్ డీలర్ దగ్గర లభిస్తాయి. జనవరి నుంచి ఈ విధానం ఏపీలో అమల్లోకి వస్తుండటంతో మన స్టేట్ లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర షోరూంలోని వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ విధానం సక్సెస్ఫుల్ గా వర్కౌట్ కావడంతో మన స్టేట్ లోనూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు రవాణా శాఖ అధికారులు. కొత్త వాహనాలను అంతగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్, చాసిస్ నంబర్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరంలో రోజు 1000 నుంచి 1500 బైక్లు, 200 నుంచి 300 వరకు కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉండడం, ఆర్టీఏ కార్యాలయాలు ఎక్కువగా ఉండడంతో రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం నగరంలో 50 కార్ల షోరూంలు, 200 టూ వీలర్ షోరూంలు ఉన్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే షోరూంలోని వెహికల్ రిజిస్ట్రేషన్ సేవలు పొందొచ్చు. ఇటు వాహనదారులకు ఈజీ కావడంతో పాటు ఆర్టీఏ అధికారులకు కూడా భారం తగ్గుతుంది. కొత్త ప్రతిపాదనపై వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 100కి అందించాల్సిన టీఆర్ నంబర్ కోసం 500, హ్యాండ్లింగ్ ఛార్జీలు పేరుతో మరో 300 దోచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్పగిస్తే జేబులకు చిల్లు తప్పదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.